అర్జున్ ఎక్కడున్నావు? ఫ్లాట్లో ఉన్నా సుబ్బు. సరే నేను కాసేపట్లో స్టార్ట్ అవుతున్నా. స్టార్ట్ అవ్వు. జాగ్రత్త, వర్షాలు పడుతున్నాయి కదా, మ్యాన్ హోల్లో పడిపోగలవు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు? అరే నువ్వే అన్నావు కదా సండే రోజు ఫ్లాట్కి వచ్చే లంచ్ కోసము కదా, వచ్చేసేయ్, నీకోసమే వెయిటింగ్ అంతా. సరే వస్తున్నా, బాయ్. ఎంత తాగాంరా. రే రే బంటి, నిద్ర లేపే మర్మకల. ఏంటి మావా? సుబ్బు ఫ్లాట్కి వస్తా ఉంటుందిరా. వస్తే రాని, దానికి నన్నేం చేయమంటా? మన ఫ్లాట్ అంతా చెత్త కుప్ప కంటే ఘోరంగా ఉంది, క్లీన్ చేసుకుందాం బదరా. అరే ఈరోజు సండే రా, ప్లీజ్ పడుకోనిరా ప్లీజ్. రే చంటే, నువ్వు నీ పిలిపిత్ర చేస్తాడు మేలుకొని ఉన్నావు తెలుసు కానీ పద ఫ్లాట్ క్లీన్ చేసుకుందాం. సండే రోజున ప్రశాంతంగా పడుకోనిరా, ఎవరైనా క్లీనర్ తెచ్చుకోపో. ఇప్పటికిప్పుడు పనిచేసే పనోడు ఏడ దొరుకుతాడు రా. రే ఎవడో వచ్చినట్టున్నాడు, వెళ్ళి డోర్ తీయండి. నమస్కారం అండి బాబు, జిహెచ్ఎంసీ క్లీనర్ కామరాజుని. బా, నా అవసరానికి తగ్గ గెటప్లో భలే ఎంట్రీ ఇస్తావు బ్రో నువ్వు. అంటే నా ఫ్లాట్లో గుంట వెయిటింగ్ అండి, ఈ రోజు క్లీనర్ గెటప్లో ట్రై చేస్తున్నా. నా ఫ్లాట్ క్లీన్ చేసేసా, పనిలో పని మీ ఫ్లాట్ కూడా క్లీన్ చేసేద్దామని. అంటే ఏ పని చేసినా మనసుకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండాలని, అంతే కదండి? అంతేలే మాకు కావాల్సింది కూడా అదే బ్రో. ఆహా, ఇన్ని రోజులకు నీకు సెట్ అయ్యే గెటప్ వేసావు బ్రో. థ్యాంక్స్ అండి బాబు. అంటే మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటానండి. కామరాజ్ బ్రో, ఎలాగో దిగుదామని ఫిక్స్ అయిపోయావు కాబట్టి కొంచెం ఆ బాల్కనీ కూడా. అంటే ఏంటండి బాబు, వేసిన గెటప్కి న్యాయం చేసేద్దాం అనుకుంటున్నారా? 2 యాసిడ్ బాటిల్ ఇచ్చారనుకోండి, బాత్రూమ్లు కూడా క్లీన్ చేసేస్తాను. మీరు మీ పనిలో ఉండండి, నేను నా పని చూసుకుంటానండి బాబు. ఈ సీపురు గట్ల అవన్నీ ఎక్కడ ఉండండి, కొత్త అలానే ఉన్నాయి. ఏంటే ఎక్కడికో రెడీ అయినట్టును? ఎక్కడికి? అర్జున్ వాళ్ళ ఫ్లాట్కి లంచ్కి పిలిచాడు. ఈ నాన్నకు తెలిసి చంపేస్తాడు. నువ్వు చెప్పకుంటే చాలు, నాకు తెలీదు. అవునే, నాకు డౌట్. 2 నెలల నుండి అర్జున్ అని ఓ తెగ పాట పాడేస్తున్నావు, ఎందుకో అంత స్పెషల్ ట్రీట్మెంట్? అదేం లేదు, అబ్బాయి మంచోడు, ఆఫీస్లో మంచి కొలీగ్ కూడా, అండ్ అపార్ట్ ఫ్రమ్ వర్క్ అండ్ ఆల్ నాకు ఒక మంచి ఫ్రెండ్ కూడా. నైస్. మరి అర్జున్ నీ గురించి ఏమనుకుంటున్నాడో? ఇవాళ సుబ్బుకి ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నారా? అరే అంత తొందరేంద్ర నీకు, ఉత్సాగట్లే? ఇప్పటికే చాలా లేట్ చేసి అనిపిస్తుందిరా. అరే ఇప్పుడే చెప్తున్నా, రేపు ఆ అమ్మాయి నువ్వు చెప్పిందని నువ్వు మళ్ళీ గడ్డం పెంచుకొని ఏడిస్తే ఓదార్చే ఓపిక అయితే నాకు లేదు. లేదురా, నేను ప్రపోజ్ చేస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఎందుకంటే తను కూడా నన్ను లవ్ చేస్తుందని స్ట్రాంగ్ ఫీలింగ్ రా. అయ్యగారండి, ఇంట్లో అద్దాలన్నీ తీపిచ్చేసేయండి. ఎందుకు? అది మనం చేసిన క్లీనింగ్ కి బాత్రూమ్లన్నీ అద్దాల్లో మెరిసిపోతున్నాయండి, చూసి తల దూకోవచ్చు. రోల్ ప్లే కింగ్ అనిపించుకున్నావయ్యా కామరాజు. ఏండే అది కూల్ డబ్బులు. ఇది ఒకటి ఉంది కదా, ఎరా క్యాష్ ఉన్నాయా? స్కానర్ ఉందిగా. టెక్నాలజీ బాగానే వాడుతున్నావురా. ఆ మాత్రం ఉండాలండి. ఒక్క నిమిషం. అరే 100 కొట్టా, పండగ చేసుకో. ఉంటానండి, నమస్కారం అండి. ఒరే కొంచెం అతి చేసినట్లా. మన పనుడే. అరే అదే ఉప్పులో వాడితో మన బట్టలు కూడా పిండించాల్సింది కదరా. అవునరా, ఆ గోడకు పట్టిన బూజు కూడా దులిపిస్తూ పని అయిపోయింది కదా. అరే మళ్ళీ వచ్చినట్టున్నాడు, ఈసారి చెప్దాం పదండి. అరే ఆ గోడకున్న బూజంతా దులిపేసాయి, అలానే మా అందరి బట్టలు ఉతికేసాయి. ఇంకేమైనా ఉన్నాయా? చాలా, లేదా కిచెన్ ఇంకా బాత్రూమ్ కూడా కడిగేయాలా? అది ఆల్రెడీ అయిపోయింది. సుబ్బు, అర్జున్ రాత్రి వెళ్ళాం పబ్బు, సో ఇల్లంతా గబ్బు. నీకు రాకూడదని జబ్బు, పనుని పెట్టి క్లీన్ చేయించాం విత్ సబ్బు. మా ఎలిగించిన క్లబ్బు నువ్వు ఆపరా మబ్బు. లోపలికి రావచ్చా లేదా బయట నుంచి పంపించేస్తావా? కుడికాలు లోపల పెట్టి సామ్రాజ్యంలోకి అడుగు పెట్టండి రాణిగారు. మీరు గూ మొయ్యండి సిపాయి గారు. లోపలికి రా గబ్బు. అదే సుబ్బు.